ఈనాడు పండిత్ దీన్ దయాళ్ శర్మ ప్రశిక్షణ అభియాన్ 2020-26 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని మరి భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రశిక్షణ కార్యక్రమాలని తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేయడానికి మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అంశాలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ, భారతీయ జనతా పార్టీ మరి బూత్ స్థాయిలో మరి అంత్యోదయ స్థాయిలో ఏ విధంగా తీసుకుపోతుందనే విషయాలను మరి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేసి సుశక్తితలు చేసి మరి కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తీసుకెళ్లి ఎండగట్టి మరి రాబోయే కాలంలో మరి భారతీయ జనతా పార్టీ జెండాను మంత్రి నియోజకవర్గంలో ఎగురవేయడానికి మరి సన్నద్ధ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రశిక్షణ కార్యక్రమాలు మరి చాలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ శిక్షణ తీసుకున్న తర్వాత 100 మంది వ్యక్తులతో సమానం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సమావేశం తర్వాత భోజనం జరిగింది. ఆ భోజనం జరిగిన తర్వాత మన విజయనగరంలో నానాజీ దేశ్ముఖ్ గారు, సుందర్ సింగ్ బండారి గారు దేశ హితం కోసం భారతదేశంలో పార్లమెంట్ లో కూడా ప్రతిపక్షంగా ఉన్న పార్టీని దేశ హితం కోసం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి జనతా పార్టీలో విలీనం చేస్తున్నాం అనే ఆలోచనతో మిత్రులారా విలీనం చేస్తున్నాం విలీన సంకల్పం పెట్టి చాలా అమూల్యమైన విషయాలు తన మాటల ద్వారా భారతదేశ చరిత్ర ప్లస్ భారతదేశం లోపల బీజేపీ చరిత్ర, బీజేపీ లోపల సిద్ధాంతాలు ఎట్లున్నాయి, బీజేపీ సంబంధించిన విషయాలు పూర్తిగా చెప్పారు. దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సత్యప్రభాకర్ గారికి ధన్యవాదాలు. సెకండ్ సెషన్ గడ్డం మల్లారెడ్డి గారు, మహేష్ అన్న గారు కార్యపద్ధతి శిక్షణ కార్యక్రమాలకు ఇప్పటివరకు శిక్షణ తీసుకున్న ఎంతమంది చెప్పగలరు? వివరించినటువంటి నారాయణ రెడ్డి గారికి ఈ శిక్షణ తరఫున ధన్యవాదాలు. ఎమర్జెన్సీ అంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు, ప్రధానమంత్రి గారిని విమర్శించద్దు, తర్వాత పేపర్లలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ రాయద్దు. చివరికి దేశభక్తి చేసిన తర్వాత ఇంత ఉద్యోగం నడిచింది. ఆనాడు లోక్ నాయక్ సమకాలికుడు, వల్లభాయ్ పటేల్ సమకాలికుడు, దేశభక్తుడు, సోషలిస్ట్ పార్టీ నాయకుడు. వారు ఒక ఉద్యోగం చేసింది. గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలజిత రంగా తవ శుభ మాగే గాహే తవ జయ గాథా జనగణ మన భారత భాగ్య విధాత జయ హే